హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. ఈరోజు వచ్చేసి మలేషియాలో డే 2. సో డే 2లో ఫస్ట్ వచ్చేసి మేము బట్టు కేవ్స్ అనుకుంటున్నాం. అదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. షాలిని చిన్నోళ్ళు ఇద్దరు లాస్ట్కి వెళ్ళిపోయారు, కనిపించట్లేదు మా పాప షాలిని. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీకైతే బట్టు కేవ్స్ దగ్గర చూపిస్తాను అనమాట. సో అక్కడ కనిపిస్తున్నారు కదా సుబ్రహ్మణ్య స్వామి, ఇదే బట్టు కేవ్స్. ఐడియా ఉంటుంది కదా మీకు, బిల్లా మూవీ చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మెయిన్ సీన్ ఇక్కడే జరిగిందనమాట. సో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ నాకు ఈ ప్లేస్ చూసిన వెంటనే అయితే ఏదో మినీ ఇండియా లాగా అయితే అనిపించింది అనమాట. మన సైడ్ వంటలు ఇలా మిరపకాయ బజ్జీలు, చిన్ని చిన్ని పునుగులు అవంతా అనమాట. కానీ చూసిన వెంటనే కొంచెం వాళ్ళు టేస్ట్కి ఇస్తుంటే అయితే భయపడ్డాను. నాన్ వెజ్ ఏమో ఏంటి అని మనకు నేమ్స్ అవంతా ఐడియా ఉండదు కదా. కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే, సో మేము టెంపుల్ దగ్గర సెల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవంతా మేము నాన్ వెజ్ అయితే మనకి ఇక్కడ మేము అమ్మము అని కూడా చెప్పారు. సో ప్యూర్ వెజ్ ఇది, మీరు భయపడకుండా అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే టెంపుల్ దగ్గర అయితే ఎవరు నాన్ వెజ్ అమ్మరు కదా అని అయితే చెప్పారు. సో ఓకే అని చెప్పి వాళ్ళు ఇచ్చినారు. చూస్తున్నారు కదా మన ఇండియాలో ఎలా అయితే పద్ధతిగా ఇలా పసుపు బట్టలు, ఏదైనా ముక్కుంటే అలా మనం కావిడి ఎత్తినప్పుడు కానీ అలా ఎల్లో కలర్ బట్టలు అయితే వేసుకుంటాం కదా, అచ్చం అలాగే వేసుకొని లోకల్ పీపుల్ ఆర్ తమిళియన్స్, తెలుగు వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళైతే టెంపుల్ దగ్గరికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం, ఏదైనా జరిగింది అంటే కావిడి పట్టుకొని నడవడము, అండ్ గుడి చుట్టూ వాళ్ళు ప్రదక్షిణాలు చేయడం కానీ తడి బట్టలతో, అండ్ గుండు కొట్టించుకోవడం కానీ టెంపుల్లో అంతా అయితే నాకు ఒక మన ఇండియాలోనే ఉన్న ఫీలింగ్ అయితే అక్కడ వచ్చిందనమాట. ఓకే, మన ఇండియాలో ఉన్న టెంపుల్స్కి మనం వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ వచ్చింది. ఆ ప్లేస్ చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. అండ్ ప్రణన్యకి మంచిగా అక్కడ పీజన్స్ కనిపించాయి అనమాట. సో దాంతో ఆడుకుంటాను నేను అని చెప్పి అయితే అక్కడికి వెళ్ళిపోయింది. ఫస్ట్ అయితే భయపడింది, ఫస్ట్ భయపడుతుంది, తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత మంచిగా ఆడుకుంటూ, అండ్ టిఫిన్ చేద్దాం రా ఫస్ట్ అంటుంటే కూడా రావట్లేదు అనమాట. నేను కొద్దిసేపు పీజన్స్తో ఆడుకుంటాను అని చెప్పి, అంటే దీనికి నేను ఫీడ్ చేస్తాను అని చెప్పి అంటుంటే మేము అక్కడ సెర్చ్ చేస్తే నియర్ బై ఒకరు సేల్ చేస్తున్నారనమాట. ఇట్లా గోధుమలు అలా ఉంటాయి కదా, అవంతా ప్యాకెట్స్లో పోసి అయితే ఒక ప్యాకెట్ ఇన్ని రింగేట్స్, ఐ థింక్ 5 రింగేట్స్ సంథింగ్ వాళ్ళు ఛార్జ్ చేశారనుకుంటా. సో పౌచ్ తీసుకొచ్చి టోటల్ గోధుమలు ఉన్నాయన్నమాట. ఆ గోధుమలంతా తీసుకొచ్చి ప్రణయ్ అయితే ఫీడ్ చేస్తూ దానికి కొద్దిసేపు టైం అయితే మంచిగా ఇక్కడ స్పెండ్ చేసిందనమాట బట్టు కేవ్స్లో. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ అక్కడ స్టెప్స్ కనిపిస్తుంటాయి కదా మీకు సుబ్రహ్మణ్య స్వామి పక్కన ఇక్కడ. అండ్ మెయిన్ అక్కడ ఏంటంటే గృహలోకి అనమాట, చాలా 250 స్టెప్స్ అలా ఉంటాయి. 250 స్టెప్స్ అయితే మనం ఎక్కి పైకి వెళ్తే అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అనమాట. గృహలో చిన్న చిన్న టెంపుల్స్ ఒక 5-6 టెంపుల్స్ అయితే ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు ఫుల్ ఎండగా ఉన్నా, మేము క్లైమేట్ వెదర్ చూసుకుంటే ఈరోజు కంపల్సరీ ఫుల్ రైన్ అయితే ఉంది అని చెప్పారనమాట. సో దానివల్ల మేము ఎంత త్వరగా ఈ ప్లేస్ నుంచి చూసుకొని అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి క్యాబ్ ఎక్కేసాము అంటే తర్వాత వర్షం పడ్డా
సో ప్రాబ్లం లేదు మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళేంత వరకు. సో అది చూసుకొని వెదర్ రిపోర్ట్ మేము కూడా అవంతా సెర్చ్ చేసుకొని త్వరగా అయితే వెళ్ళిపోవడం డిసైడ్ అయ్యాము. అండ్ మేము గృహలోకి అయితే వెళ్ళలేదన్నమాట, పైకి కొండ దగ్గరికి, ఐ మీన్ ఆ స్టెప్స్ ఎక్కి. ఎందుకంటే మాకు టైం లేదు, ప్లస్ వర్షం పడిందంటే డే అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎప్పుడు ఎండ ఉంటుందో ఎప్పుడు వర్షం పడుతుందో సడన్గా అయిపోతుంటాయి. అండ్ అక్కడ ఫోటో సెక్షన్ అంతా కొంచెం జరిగిన తర్వాత ఇక్కడ మేము మీకు ఒక ప్లేస్ చూపించాను కదా, అక్కడ ఇండియన్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ప్యూర్ వెజ్, టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. మన సైడ్ ఎలా ఉంటుందో స్పైసీగా స్వీట్గా లేకుండా చట్నీలు కానీ అవంతా చాలా బాగుంది. సో ఆ ప్లేస్ చూసుకొని, అండ్ వీళ్ళైతే మా పాప అయితే రావట్లేదు అనమాట. నేను ఫస్ట్ దీనితో ఆడుకుంటాను, నాకు బ్రేక్ఫాస్ట్ వద్దు ఏమీ వద్దు అని చెప్పి ఇంక నేను అరుస్తూ ఉంటే వాళ్ళ బాబాయిని తీసుకొని వెళ్ళి దానికైతే ఫీడ్ చేస్తుంది. అవి అయిపోయేంత వరకు రాదని డిసైడ్ అయిపోయి మేమైతే సరే ఫస్ట్ మనం వెళ్ళి ఆర్డర్ ఇద్దాం, తర్వాత వస్తుందేమో అని చెప్పి మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. అలా వెళ్తామంటే వదలట్లేదు అనమాట, మీరుండండి అని చెప్పి. అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి మేమైతే కొన్ని ఆర్డర్ ప్లేస్ చేసి తినడం అయితే జరిగిందనమాట. సో ఇదే రెస్టారెంట్, సుబ్రహ్మణ్య స్వామి దానికి ఆపోజిట్లో అయితే ఈ రెస్టారెంట్ ఉంటుంది అనమాట. ప్యూర్ వెజ్. సో మీరే ఒకసారి చూసేయండి. డాడీ వస్తారు. సో అక్కడ ఒక ఆంటీ వచ్చి ప్రణాన్య జుట్లు పట్టుకొని అబ్బా చాలా బాగుంది క్యూట్గా అని చెప్పి అనేసి అయితే వెళ్ళారనమాట. ఎక్కడన్నా కొంచెం కోతి పనులు అయితే చేస్తుంటారు కదా, ఇలా ఎవరో ఒకరు అయితే చూస్తుంటారు, అబ్బా క్యూట్గా ఉంది, బాగా మాట్లాడుతుంది అది అని చెప్పి. అండ్ నేను ఈ పాపని పట్టుకొని అండ్ టేబుల్ దొరకడం చాలా కష్టమైంది, ఎందుకంటే ఫుల్ రష్ ఉన్నారనమాట. సో నేను పాప వెళ్ళిపోయి కూర్చునేసాము, అండ్ వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసి అండ్ ఐటమ్స్ అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. చట్నీ బాగుంది కదా, కారం బాగుంది కదా, చలికాలం చాలా కారం ఉంది. పాపకి కారం అవుతుందేమో. నాకైతే టెంపుల్కి వెళ్ళి మంచిగా పీస్ఫుల్గా దర్శనం అయిందని చెప్పి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో, అలాగే నాకు నచ్చిన తెలుగు ఫుడ్ కారం దోశ దొరికిందని అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. పూరి ఏవి కాదు, నాకు కారం దోశ తినాలని చెప్పి ఉండింది. సో మంచిగా దొరికింది, ఏ స్వీట్ లేకుండా చట్నీలో మంచిగా స్పైసీగా అయితే. మీరు చూస్తున్న వీడియోస్ అయితే మలేషియా వీడియోస్ అంతా మోస్ట్లీ నా బాధలంతా నాకు ఫుడ్ గురించే ఉంటుంది అనమాట. సో నేను ఎక్కడ అంతగా కాంప్రమైజ్ అవ్వను ఫుడ్ విషయంలో. సో నాకు టేస్టీగా ఉండాల్సిందే అని జరుగుతూ, మా పాప అయితే అసలు తిననని చెప్పి మారం చేస్తుంది. మేము మంచిగా ఉన్న దగ్గర తిను అని చెప్పి అంటుంటే నాకు వద్దు అని చెప్పి చెప్తుంటే కొంచెం తిట్టి అలా అయితే కొంచెం బలవంతంగా అయినా తినిపించాను అనమాట తనకి. అండ్ ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మా ప్లాన్ వచ్చేసి డే 2 మలేషియాలో. సో జెంటింగ్ ఐలాండ్స్కి అయితే మేము ప్లాన్ చేసుకున్నాం అన్నమాట, జెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళాలి అని చెప్పి. అండ్ అక్కడ కొన్ని గేమ్స్ అండ్ యూనివర్సల్ స్టూడియోస్, స్మాల్ యూనివర్సల్ స్టూడియోస్ అయితే అలా ఉన్నాయన్నమాట. సో దాన్ని చూడడానికి అండ్ మేము ప్రజెంట్ అయితే టెంపుల్స్ అని చెప్పి శారీ డ్రేప్ చేసాం కదా, మనకు అక్కడే రెస్టారెంట్ నుంచి కొంచెం రైట్ సైడ్ అలా వెళ్తే మనకి డ్రెస్ చేంజింగ్ అంతా రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఏమంటే మనము పే చేసి వెళ్ళాలి, వాళ్ళు 1 రింగెట్ ఆ 2 రింగెట్స్ తీసుకుంటారు అంతే అనమాట. తీసుకొని మనం అయితే మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకునేసి అండ్ క్యాబ్ బుక్ చేసుకునేసాము. అయిపోయిన తర్వాత జెంటింగ్ ఐలాండ్స్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఏదో మంచిగా మేము ఎంత ఎండ ఉంది అని మనం ఏదో కూల్గా తీసుకున్నా వితిన్ మళ్ళీ సెకండ్స్లో క్లైమేట్ అలా చేంజ్ అయిపోతుంది, వర్షం స్టార్ట్ అయిపోతుంది.
జెంటింగ్ ఐలాండ్స్ ఏంటి అంటే కేబుల్ కార్ అనమాట. అలా హిల్ స్టేషన్లో కేబుల్ కార్స్ అయితే మనం వెళ్ళాలి. అక్కడ 3 ఉంటాయన్నమాట. నార్మల్ వ్యూ పాయింట్ ఒకటి, అండ్ పైన మాల్కి ఒకటి, అండ్ మిడిల్లో యూనివర్సల్ స్టూడియోస్ లాగా, మినీ యూనివర్సల్ స్టూడియోస్ లాగా అయితే అలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము చూసిన ప్రకారం, మాకు ఐడియా ఉన్న ప్రకారం ఏంటంటే, మలేషియాలో బిఫోర్ డే మనం టోకెన్స్ కానీ టికెట్స్ కానీ అలా బుక్ చేసుకున్నాం, ప్రీ బుకింగ్ అంటే అది మాత్రం మనీ లాసే. ఎందుకంటే క్లైమేట్ మనకి వెనకల వర్షం పడుతుంటుంది, ముందర అనిపించదు. మళ్ళీ ఫుల్ ఎండ వచ్చేసింది. అబ్బాయి ఏంటి ఇంత హ్యూమిడిటీ, ఇంత హీట్ ఉందనుకునేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ మలేషియా ప్లేసెస్ అంతా వర్షం పడింది అంటే అలో చేయరనమాట. అక్కడ స్కై డెక్ కానీ ఇలా జెంటింగ్ ఐలాండ్స్ కానీ అవంతా సో చూసుకొని మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకుంటే చాలా బెటర్, మనీ లాస్ అవ్వకుండా ఉంటాం. Hi. Hi. Go sleeping. అనిల్, శ్రావణి, ఎలా అనిపిస్తుంది ట్రిప్? మీరు రాకపోయింటే మేము ఆడికి తిరిగి నాకేమనిపిస్తుంది తెలుసా, ఫుడ్ లేదు చూడు, నాన్ వెజ్. నిజంగా ప్యూర్ వెజిటేరియన్స్ అయితే మలేషియాకి వస్తే అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మాకు 1 డే అంతా కొంచెం ఫుడ్ లేనట్టు అయిపోయింది అనమాట. ఎక్కడ చూడు, ఆఖరికి మెక్డోనల్డ్స్ అలా డామినోస్ ట్రై చేసినా కూడా అన్ని నాన్ వెజ్జే, ఏమీ లేదనమాట ఫుడ్ అయితే ఇక్కడ. అండ్ మెయిన్ ఏంటంటే తెలుగు రెస్టారెంట్స్ అనేది చాలా తక్కువ. ఒక్కటి మాకు రూమ్ దగ్గర ఒకటి అవైలబుల్ ఉంది, ఒక A2B అనేది మాత్రము. అది లేకపోయింటే మేము ఏమైపోయి ఉంటాం మలేషియాలో. మీరేమనుకుంటున్నారు ఫుడ్ గురించి? సురేంద్ర, వీళ్ళిద్దరికి ఏం ప్రాబ్లం లేదు. వెజ్ అన్న వీళ్ళ ఈ రోజు ఈవినింగ్ వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసుకుంటాం. ఏంటి కప్పలు, కాక్రోచెస్, చికెన్ ఉంది, ఫిష్ ఉంది, మెక్డానల్డ్స్ ఒకసారి ఇక్కడ పెట్టినట్టు ఒక లెగ్ పీస్ వస్తుంది. బయట ఏమో ఫుల్ వర్షం. ఇప్పుడు వేడిగా మనకి మిరపకాయ బజ్జీలు దొరికితే చాలా బాగుంటుంది. సో ఫైనలీ మేమైతే జెంటింగ్ ఐలాండ్స్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఏంటంటే, మన దగ్గర ఏదైనా లగేజెస్ ఉన్నా, బ్యాగ్స్ ఉన్నా మనము దానిలో తీసుకెళ్ళకూడదు అనుకుంటే ఇక్కడ లాకర్స్ అనేది అయితే ఇలా ఉంటాయన్నమాట. మనం పే చేసి హవర్కి ఇంత అని ఉంటుంది. మనం పే చేసి అయితే లగేజ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, జెంటింగ్ ఐలాండ్స్లో 2 టైప్స్ అనమాట. ఒకటి మనకి అప్ అండ్ డౌన్ అయినా మనం తీసుకోవచ్చు. సో ఎక్కడ మనం స్టార్ట్ అయ్యామో పైకి వెళ్ళి అన్నీ చూసుకొని మళ్ళీ ఎండింగ్ ఇక్కడికే స్టార్ట్ అయిన పాయింట్కే రావాలి అనుకుంటే ఒక ప్రైజెస్ ఉంటుంది. లేదు ఇక్కడ నుంచి మనము జస్ట్ పైకి మాత్రమే వెళ్ళి మాల్స్ కానీ మినీ యూనివర్సల్ స్టూడియోస్ అవి చూసుకునేసి అక్కడే క్యాబ్ ఎక్కేద్దామంటే మీరు 1 వేకి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్రైజెస్ అయితే మీకు చూపిస్తున్నారు కదా, అవంతా రింగెట్స్లో అయితే ఉంటుంది. సో కరెక్ట్గా నాకైతే ఎన్ని రింగెట్స్ అయిందని చెప్పి నాకు ఐడియా లేదు. ఎందుకంటే శాలిని వెళ్ళి తీసుకునింది అనమాట టికెట్స్ అంతా బుక్ చేయడం కానీ అవంతా. సో ఎవరికైనా మీకు బడ్జెట్ ఎంత అయింది మలేషియా అదంతా ఏమన్నా కావాలి అనుకుంటే నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే పర్టికులర్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఫ్లైట్ టికెట్స్ కానీ, రూమ్ బుకింగ్స్ కానీ, క్యాబ్ ఛార్జెస్ ఎంత అయింది, అండ్ అక్కడ మనం తిరిగే ఎక్స్పెన్సెస్ కానీ అవంతా ఎంత అయిందని టోటల్ బడ్జెట్ అయితే మీకు ఒక వీడియో చేసి అయితే పెడతాను.
అండ్ ఫైనలీ అక్కడ అయిపోయిన తర్వాత మా టర్న్ వచ్చేసరికి కొంచెం మాకు టైం ఉండిందనమాట. సరే చాక్లెట్స్ చూద్దామని చెప్పి అయితే నేను అనిల్ అయితే వెళ్ళాం. కానీ ఫుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి, కానీ మాకు అదంతా తీసుకోలేకపోయాం అనమాట. ఓ థ్యాంక్ యూ. సేమ్ అవేనా? వాటి ఇక్కడ ఇవి వస్తాయి వదిన, చిన్న వస్తాయి. ఓకే. అంటే వాళ్ళు ఒక రకం కూడా పెట్టారు 50 grams కి. అండ్ ఇవి చూడు, ఇవేం ఫ్రూట్? అవి ప్లాస్టిక్ ఫైబర్. తక్కువ ఉన్నాయి కదా, సురేంద్ర వస్తే ఒకేసారి తీసుకునేవచ్చు. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నా మేమైతే ఏమి ఇండియాకి తీసుకురాలేకపోయాం. ఎందుకంటే మేము ఇక్కడ ఈ ప్లేస్ బట్టు కేవ్స్ అండ్ జెండింగ్ ఐలాండ్స్ చూస్తున్నాం కదా, ఇది వచ్చి మలేషియాలో కోలాలంపూర్లో ఉన్నాయన్నమాట. మేము 2 days కోలాలంపూర్లో ఉన్నాం, 2 days లంకావికి అయితే వెళ్ళాము. అక్కడ ఏంటంటే కోలాలంపూర్ నుంచి లంకావికి వెళ్ళే ఫ్లైట్స్ అంతా ఏంటంటే పర్టికులర్గా మీకు ఇంత బ్యాగేజీ అలో ఉంటుంది అని ఉంటుంది. సో దానికి మించి మనం ఒక్క 1 kg ఎక్స్ట్రా ఉన్న కంపల్సరీ మనం అయితే పే చేయాల్సిందే. అండ్ పే చేసే ఆప్షన్స్ కూడా ఉండదు, ఎందుకంటే లోకల్ ఫ్లైట్స్ అనమాట అక్కడ. సో పర్ పర్సన్ ఇంతే తీసుకెళ్ళాలని అయితే ఉంటుంది. మాకైతే ఎక్స్ట్రీమ్ అయిపోయింది మా బ్యాగేజ్ అయితే. సో ఎందుకు మనం తీసుకెళ్ళినా ఎక్కడో ఎయిర్పోర్ట్లో అలా పడేయాల్సిందే అని చెప్పి జస్ట్ అక్కడ మాత్రం తీసుకొని కొన్ని తినేసి అయితే వచ్చేసాం అనమాట. అండ్ అక్కడ డ్రైడ్ గువా, డ్రైడ్ స్ట్రాబెర్రీస్, చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. క్వాలిటీ అయితే ఫస్ట్ గ్రేడ్ ఉన్నాయి. ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ అవంతా అయితే. కానీ బ్యాడ్ లక్ మేమేం తీసుకురాలేకపోయాం మాకున్న బ్యాగేజ్ ఇష్యూస్ వల్ల. సో ఆ కేబుల్ కార్స్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్ కార్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి స్టాండర్డ్ అని, ఇంకొకటి వచ్చి విఐపి అని, ఇంకొకటి వచ్చి వివిఐపి అని. స్టాండర్డ్ ఏంటంటే ఫుల్ గ్లాసెస్ అయితే ఉండదు, టోటల్ అయితే కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ విఐపి వచ్చేసి ఏంటంటే ఇలా గ్లాస్ అయితే ఇక్కడ మీరు రెడ్ కలర్ చూస్తున్నారు కదా, రెడ్ కలర్ కేబుల్ కార్స్ అలా ఉంటుంది అనమాట. టోటల్ మనం బయట సరౌండింగ్స్ అంతా చూడడానికి. అండ్ వివిఐపి వచ్చి అక్కడ వైట్ కలర్ కేబుల్ కార్ అయితే వెళ్తుంది కదా, అదేంటంటే మనము అంటే కాళ్ళు పెట్టుకుంటాం కదా, అక్కడ కూడా మనకి గ్లాసే ఉంటుంది అనమాట. ఆల్ సైడ్స్ గ్లాసే ఉంటుంది. ఈజీగా మనం కింద కూడా లొకేషన్ చూడడానికి అలా ఉంటుంది. సో మేమైతే ఇలా రెడ్ కేబుల్ కార్ అయితే విఐపి నార్మల్గా అయితే తీసుకున్నాం అనమాట. 4 sides గ్లాసెస్ ఉండేది అయితే. తీసుకోండి. అదే అంతేగా అది అది డైవర్ట్ అవుతుంది చూడనా. సో మా చెల్లి అయితే ఇక్కడ ఫొటోస్ తీస్తూ మమ్మల్ని అండ్ తను తీసుకుంటా అలా ఉందన్నమాట. లొకేషన్ అక్కడ మేము వెళ్ళినప్పుడు సో వర్షం పడింది కదా, వెదర్ అయితే అసలు క్రేజీ ఉండింది ఫుల్. చూస్తున్నారు కదా మీరు, అంటే కెమెరాలో అంతగా క్యాప్చర్ అవ్వలేదు కానీ
డైరెక్ట్గా అయితే ద బెస్ట్ వెదర్ అని చెప్పొచ్చు అనమాట. మేము వెళ్ళినప్పుడు అలా మంచు పడుతూ అండ్ వర్షము, ఆ లొకేషన్ కానీ సరౌండింగ్స్ కానీ అంతా ఫుల్ క్రేజీ అయితే ఉండింది. కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఫస్ట్ మేము 2 వే తీసుకున్నాం అనమాట. వెళ్ళి మళ్ళీ కిందికి స్టార్టింగ్ పాయింట్కే వచ్చేయాలని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు అంతా మేము ఫొటోస్ తీసుకుంటూ లొకేషన్ అయితే మంచిగా చూడలేకపోయాం, కానీ సరౌండింగ్స్ సో ఇక్కడ చూపిస్తాం కదా, ఇదే మినీ యూనివర్సల్ స్టూడియోస్. మేము యూట్యూబ్లో చూసాము, కానీ క్రేజీ ఉండింది. సో వర్షం ఆగిపోవడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం వల్ల మేము ఈ ప్లేస్కి అయితే వెళ్ళలేకపోయాం. మాకేంటంటే ఇంకొక లక్, మేము ఫస్ట్ బుక్ చేసుకునేద్దాం అనుకున్నాం, కానీ వీకెండ్ కదా, మనకి ప్రతిదానికి లైన్ క్యూ ఉంటుందేమో అని చెప్పి సో ఫైనల్లీ బుక్ చేసుకోకుండా, ఎందుకంటే మనకి మలేషియాలో వెదర్ మేము చూసుకుంటున్నాం కదా ఎప్పుడు వర్షం ఏంటని చెప్పి. సో దాని ద్వారా మేమైతే బుక్ చేసుకుందే మంచిదైందని చెప్పింది. ఎందుకంటే మొత్తం అదంతా అవుట్డోరే కదా, సో మనకు వర్షం పడిందంటే మనం ఏమి దాన్ని చూడలేము, పెట్టలేము అనమాట. సో ఎందుకని చెప్పి బుక్ చేసుకోలేదు. సో తీరా అక్కడికి వెళ్తే అయితే ఫుల్ వర్షం అయితే ఉన్నింది. సో కొంచెం ఇలా మాల్స్లోకి అయితే వెళ్ళి కొంచెం పాపకి గేమ్స్ అవి ఆడిపించి అండ్ మా సిస్టర్ వాళ్ళు కొంచెం షాపింగ్ చేసుకొని అయితే మళ్ళీ మేము అండ్ ఇక్కడ ఒక ఫోటో ప్రాప్స్ అయితే చాలా బాగుంది సెటప్స్ అంతా ఫొటోస్ తీసుకోవడానికి. నేను ఇక్కడ మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. చాలా బాగుండిందండి బ్యాక్గ్రౌండ్ కానీ అవంతా పిక్చర్స్ అయితే మాకు చాలా బాగా వచ్చాయి. నేను కొన్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. మా ఫొటోస్ అంతా మా సిస్టర్స్తో అలా తీసుకునింది. సో ఫస్ట్ వెళ్ళేటప్పుడు అంతా మేము వెదర్ చూడకుండా అండ్ సరౌండింగ్స్ చూడకుండా ఫొటోస్ అలా తీసుకుంటా మంచిగా ఆ ప్లేస్ని చూడలేదని చెప్పి సెకండ్ టైం అయితే మళ్ళీ డౌన్కి మేము కేబుల్ కార్లోనే రావడం జరిగిందనమాట. సో యూట్యూబ్లో ఏంటంటే మనం చూస్తుంటాం కదా, వీడియోస్ తీస్తున్నా ఫిజికల్గా మనం అక్కడ ఆ వెదర్ని కానీ అంతా ఎంజాయ్ చేయలేము, ఎందుకంటే ఇలా క్యాప్చర్ చేసి మనం వీడియో అప్లోడ్ చేసుకోవాలన్న ఇదిలోనే ఉంటాం అనమాట. సో ఆ సరౌండింగ్స్ అంతా మంచిగా చూడాలని చెప్పి కొద్దిసేపు ఫోటో అండ్ వీడియో తీసేసి అండ్ పక్కన పెట్టేసాను కెమెరాని అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు వెదర్ అయితే చాలా క్రేజీ ఉండింది మిడిల్ ఆఫ్ ద కేబుల్ కార్ జర్నీలో అయితే. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి జస్ట్ 10% మాత్రమే వెదర్, చాలా బాగుండింది. అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ మళ్ళీ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో డే 2 అయితే ఇలా మంచిగా అయితే అయిపోయింది. అండ్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మేము నియర్ బై సరౌండింగ్స్ ఉన్నాయి వాకబుల్ డిస్టెన్స్లో ఉండేటివి అలా కూడా చూస్తూ కవర్ అయిపోయాం. రూమ్కి వచ్చేసరికి ప్రణని అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. మార్నింగ్ 5-6 అంతా స్టార్ట్ అయిపోతాం, వచ్చేసరికి 12-1 అలా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫుడ్ దొరక్క మలేషియాలో ఎలాగో తెచ్చుకున్న పూల్ మక్నా అండ్ పిస్తా పప్పులు తినుకుంటా కూర్చుంటున్నాం. నో ఫుడ్ ఇన్ మలేషియా ఫర్ వెజిటేరియన్స్. కడుపు అయితే ఆకలి వేస్తుంది ఫుల్ 2 days నుంచి. లేదు ఏం చేస్తాం, మీరు కూడా ఎవరైనా వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఇలా ఫుల్ మక్నానో లేకపోతే ఇండియా నుంచి మ్యాగీ ప్యాకెట్స్ తెచ్చుకున్నాం, కానీ కెటిలో మన లాగా లేదు, డిఫరెంట్గా ఉంది. సో దానిలో అయితే మ్యాగీ చేయలేము, సో తప్పదు. సో ఇక్కడ చూసినా కదా, ఇవి వచ్చి మలేషియన్ కరెన్సీ 100 ringgits, 50 ringgits, 20 ringgits, 30 ringgits అండ్ 10 ringgits, 5 ringgits అండ్ కొన్ని కాయిన్స్ అవంతా అయితే నేను కొన్ని కలెక్ట్ చేసుకునేటివి అలా పెట్టుకున్నాను అనమాట. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఫర్దర్గా మన ఇంకా మలేషియన్ వ్లాగ్స్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేవి కూడా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. So thanks for watching this video. Please like, do, share and subscribe to our channel Suma's World for more interesting videos.
సో చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది. అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏం వీడియోస్ పోస్ట్ చేసినా ఫస్ట్ అయితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో డూ subscribe and press the bell icon. Thank you.